లివర్ ఫెయిల్యూర్తో కిడ్నీ ఫెయిల్ అవ్వచ్చు, అది బాగా అయిపోతుంది యూజువల్గాను, నార్మల్గాను. సో అది వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ ఫెయిల్ అవుతే వాళ్ళకి రెండు ట్రాన్స్ప్లాంట్ చేయాలి, లివర్ అండ్ కిడ్నీ రెండు కలిపి. అది లాజిస్టిక్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం మనం. మెడిసిన్స్ సప్లై చేసుకోవడం, ఎందుకంటే మెడిసిన్స్ అన్ని షిప్పింగ్స్ అన్ని బయట కంటైనర్స్ అన్ని ఆగిపోయినాయి, దుబాయ్లో కానీ సింగపూర్ దగ్గర అంతాను. సో మా హాస్పిటల్ మేనేజ్మెంట్ రియలీ చాలా కష్టపడ్డారు మాకు పేషెంట్స్ కోసం ఇవన్నీ సోర్స్ చేయించి తెప్పించి అటు నుంచి ఏదో ఛానల్స్ ద్వారా కాకుండాను ఈ మెడిసిన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ట్రాన్స్ప్లాంట్ మేము ట్రాన్స్ప్లాంట్ సర్జరీ అన్నాం, దాంట్లో ఆర్ట్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అంటాం. ఇలా సర్జరీ, మెడిసిన్, యాంటీబాడీస్, యాంటీజెన్స్ అన్నీ వస్తాయి దీంట్లోకి. సో దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లాజిస్టిక్ సపోర్ట్ మా హాస్పిటల్ ఇచ్చినందుకు మాత్రం జోహార్లు. 97% ఆఫ్ దెమ్ ఇన్ దిస్ 100 పీపుల్ ఆర్ ఫైన్. నార్మల్గా మీరు అడిగిన ప్రశ్నకి యూజువల్ హాస్పిటల్స్లో అరౌండ్ 90% సక్సెస్ రేట్స్ ఉంటాయి ప్రపంచం అంతా కలిసి. కానీ ఇక్కడ చాలా క్వాలిటీ ప్రోగ్రామ్ ఉంది మాది, వెరీ క్వాలిటీ ప్రోగ్రామ్. అందరికీ ఇక్కడ ప్రతి వాళ్ళకి మినిమం 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ట్రాన్స్ప్లాంట్ ఫీల్డ్లో మా అందరికీ. సో మెల్లిగా నేర్చుకుంటుంటాం కాబట్టి లైఫ్ లాంగ్ ఒక డాక్టర్ని ప్రాక్టీసింగ్ అంటాం, ఎందుకు లైఫ్ లాంగ్ వీఆర్ నెవర్ పర్ఫెక్ట్ అని అర్థం. అది రోజు నేర్చుకుంటూనే ఉంటాం. సో 97% సక్సెస్ రేట్ వచ్చింది, విచ్ ఇస్ వెరీ వెరీ హై ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారంగా. అంత నిజం కాదు, కేరళలో కూడా చాలా ఎక్కువ ఉంటాయి. వన్ ఆఫ్ ద డయాబెటిక్ క్యాపిటల్స్ ఇన్ ఇండియా ఇస్ కేరళ, అండ్ హైదరాబాద్ బై ఇట్ సెల్ఫ్ ఇస్ వన్ ఆఫ్ ద డయాబెటిక్ సిటీస్ ఇన్ ద వరల్డ్. మన హైయెస్ట్ డయాబెటీస్ ఉన్నాం మనం. సో 100 మందికి పల్లెటూరులోని 3 షుగర్ ఉంటే పట్టణాల్లో 11 మందికి ఉంటాయి, మన హైదరాబాద్లో 18 మందికి ఉన్నాయి. 100 మందికి 18 మందికి షుగర్ ఉంది మన హైదరాబాద్లో. మన బిర్యానీ ఈటింగ్ లైఫ్ స్టైలా, మనం రైస్ తినే లైఫ్ స్టైలా, పని చేయకుండా లైఫ్ స్టైలా, బాగా లావ్ ఎక్కేసే ఇదా అన్నీ కలిపి అండ్ షుగర్ కంట్రోల్ చేసుకోకపోవడం. సార్ చెప్పినట్టు చాలామంది నాకు షుగర్ ఎక్కువ నాకు తెలుస్తుంది అందుకే నేను చెకప్ చేసుకోని అంటారు, అది చాలా తప్పది. కళ్ళు మూసుకుంటూ మన బండి తోలలేము మనం చెక్ చేసుకుంటున్నాం రెగ్యులర్గా. ఇవన్నీ చేస్తూ ఉంటేనే షుగర్ వల్ల, బీపీ వల్ల మన కిడ్నీస్ డ్యామేజ్ అవ్వకుండా మన జాగ్రత్త పడుకోవచ్చు మనందరం. ఇంటర్నేషనల్ స్టడీస్ ఉన్నాయి, అడల్ట్ పాపులేషన్లో 20 ఏళ్ల తర్వాత ప్రతి 10 మందిలో ఒకరికి కిడ్నీ ప్రాబ్లం ఉంటుంది. సో ఇక్కడున్న మనం 40 మందిలోని 4 కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు అని మనం చాలా సేఫ్గా చెప్పచ్చు మనం. సో రెగ్యులర్ చెకప్స్ ఈజ్ అ మస్ట్. ఉంది రెగ్యులర్గా కిడ్నీ స్టోన్స్ వచ్చి కిడ్నీస్ బ్లాక్ అయిపోవడం కానీ వాళ్ళు తెలుసుకోవాలి. 2 కిడ్నీలు ఉన్నాయి, ఒక కిడ్నీ బ్లాక్ అయిపోయింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్స్ వల్ల, మనకు తెలియదు, ఇంకో కిడ్నీ నుంచి మూత్రం వస్తుంది మనకి. సో పేషెంట్స్ నిర్లక్ష్యం చేస్తారు దాన్ని, నువ్వు తర్వాత చూసుకుందాం, నొప్పి తగ్గిపోయింది కదా అని చెప్పేసి. కానీ ఆ కిడ్నీ బ్లాక్ అయిపోవడం వల్ల మెల్లిగా కిడ్నీ డ్యామేజ్ అయిపోతుంది. నెక్స్ట్ కిడ్నీకి నెక్స్ట్ ప్రాబ్లం, మరి దానికి స్టోన్స్ వచ్చి అది కూడా డ్యామేజ్ అవ్వచ్చు ఖచ్చితంగా. కిడ్నీకి హెల్తీగా ఉండాలంటే ఒక 4 మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్, రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజ్ చేసుకోవడం రెగ్యులర్గాను. ఎందుకంటే మనం అందరం కుర్చీ మీద కూర్చునే లైఫ్కి అలవాటు పడిపోయినాం మనం. ఇంటికి స్విగ్గీ వస్తుంది, ఇంటికి యూబర్ వస్తుంది, మన చేతిలో రిమోట్ కంట్రోల్స్ ఉన్నాయి, చేతిలో ఫోన్ ఉంటుంది. మనం ఒక అడల్ట్ మనిషి రోజుకి 10,000 అడుగులు నడవాలి. సో ఇప్పుడు అందరూ వాచ్లు పెట్టుకొని చేసుకుంటున్నారు, అదే మన తాతలకు అవసరం లేదు. వాడు పక్క ఊరు నడుచుకెళ్ళారు, బస్ స్టాండ్ నడుచుకెళ్ళేవారు. మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా బైకే తీస్తున్నాం మనం బయటికి. సో ఒకటి హెల్తీ లైఫ్ స్టైల్ ఆఫ్ ఎక్సర్సైజ్. రెండోది కరెక్ట్గా డైటింగ్ అంటే ఏంటి, కరెక్ట్గా తినడం, ఎక్కువ కాదు తక్కువ కాదు. సో ఎస్పెషలీ మన రైస్ ఈటింగ్ హ్యాబిట్స్, మన కార్బోహైడ్రేట్ ఈటింగ్ హ్యాబిట్స్, 6 ఇడ్లీలు 8 ఇడ్లీలు టిఫిన్ కోసం తినడం, ఇవన్నీ తప్పు అనమాట. సో మన పొట్టకి ఎంత కావాలో అంతే తీసుకోవాలి. ఎక్కువ తింటే బలం ఎక్కువ అన్నది చాలా అబద్ధం. అది ఇంకా ఎక్కువ తింటే వ్యాధులు వస్తున్నాయి. ఈ కాలంలో జనాలు ఆకలితో మరణించడం లేదు, ఎక్కువ తిండితో మరణిస్తున్నారు, షుగర్లు, బీపీలు అన్నీ వచ్చేసి. సో రెండోది ఇస్ ద కరెక్ట్ టైప్ ఆఫ్ ఈటింగ్. ఉప్పు ఎంత తీసుకోవాలి, ఆయిల్ ఎంత తీసుకోవాలి. ఆయిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి 1/2 kg నెలకి, అంటే 4 ఇంట్లో ఫ్యామిలీలో ఉంటే 2 kgలు దాటకూడదు. మన ఇళ్ళల్లో 6 kgలు 10 kgలు వాడతారు. సో వీటన్నిటితో మన ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి. మూడోది ఏమోని కరెక్ట్గా హెల్త్ చెకప్స్ నిర్లక్ష్యం చేయకుండా రెగ్యులర్గా చేసుకోవడం. ముందేమోని ఒక 20 ఏళ్ల కిందట 40 ఏళ్ళు వయసు రాగానే మాస్టల్ చెకప్ చేసుకోండి అంటాం, ఇప్పుడేమో 20 ఏళ్ళ నుంచే స్టార్ట్ చేసుకోమంటున్నాం. ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీలో షుగర్ ఉన్న వాళ్ళు ఉన్నా, బీపీ ఉన్న వాళ్ళు ఉన్నా, వాళ్ళ ఫ్యామిలీలో కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్నా, క్యాన్సర్స్ ఉన్నా, వేరే ఏదైనా వ్యాధులు ఉంటే మాత్రం ఇంకా తొందరగా చెక్ చేసుకొని వాటిని పట్టుకొని వాటిని కరెక్ట్గా సరిదిద్దుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మూడో పాయింట్ ఇది. సో 4వ పాయింట్తో మాత్రం ఈజ్ అవేర్నెస్. ఏదున్నా కూడా మనం తెలుసుకోవాలి దాని గురించి. ఆ క్యాన్సర్ ఆ పక్కింటి వాళ్ళకి వచ్చింది, నాకు రాదులే అనుకోకూడదు. మనం ఎవరికైనా రావచ్చు, 1000 మందిలో ఒకరికే రావచ్చు, కానీ ఆ ఒక మనిషి మనమే ఉండొచ్చు మనం. అండ్ వచ్చిన వాళ్ళకి మాత్రం లైఫ్ ఈజ్ అట్ రిస్క్, వాళ్ళ ఫ్యామిలీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అట్ రిస్క్. సో ఎవరికి తెలుసుకోవాలి మనం. సో కిడ్నీలు కాపాడుకోవడం ఎట్లాగా, నీళ్లు కరెక్ట్గా తాగడం. మనం అట్లీస్ట్ ఒక అడల్ట్ మేల్ ఒక 2.5 నుంచి 3 లీటర్ నీళ్ళు తాగవలసి వస్తుంది రోజుకి. ఫీమేల్స్ అయితే ఒక 2.2 to 2.5 లీటర్స్ నీళ్ళు తాగాలి. ఉప్పు కొంచెం తక్కువ తీసుకోవాలి మనం, మరి ఎక్కువ తీసుకోకుండా. ఇష్టం వచ్చినట్టు పెయిన్ కిల్లర్స్ వాడడం, నడు నొప్పులు ఉన్నాయి, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, కిడ్నీ స్టోన్ ఉంది నాకు అని చెప్పేసి నొప్పి మాత్రలు తీసుకోవడం మాత్రం అవాయిడ్ చేయాలి. ఎప్పుడో ఒకసారి తీసుకుంటే తప్పేం లేదు, రెగ్యులర్గా అలవాటు చేసుకోకూడదు వీటిని.
సెల్ఫ్ డయాగ్నోసిస్ చేసుకోవడం. నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు ఇది డయాగ్నోస్ ఉంది, నేను ఈ మందులు తీసుకుంటానని చేసుకోకూడదు. అదొక రాంగ్ థింగ్ అది. గూగుల్ చదవాలి ఖచ్చితంగా, అవేర్నెస్ కోసం చదవాలి, డయాగ్నోసిస్ కోసం చదవకూడదు, ట్రీట్మెంట్ కోసం చదవకూడదు. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం టేక్ హోమ్ మెసేజ్ అంటాం వీటిని.